KNN TV న్యూస్ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామం నుంచి మొక్కజొన్న రైతులు ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేశారు. MSP ఇవ్వాలని కోరినందుకు రైతులు SC మహిళలపై దాడులు చేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఈ వివక్ష అరాచక పాలన సాగుతోంది. ఈ ఘటనలపై నివేదిక తీసుకొని మానవ హక్కుల సంఘం వీరందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు కాన్స్టిట్యున్సీలో మామిళ్లపల్లి అనేటువంటి గ్రామం నుంచి మొక్కజొన్న రైతులు కొంతమంది, అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి అంబటి మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఢిల్లీకి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈరోజు ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఫిర్యాదు యొక్క అంతరార్థం వాళ్ళు అడిగింది మినిమం సపోర్ట్ ప్రైస్, MSP ప్రైసు ఈ మొక్కజొన్నకు కూడా ఇవ్వాలనేటువంటి పాపానికి వారు ఉన్నటువంటి రైతుల్ని, అలాగే ఉన్నటువంటి మా SC మహిళల్ని ర్యాన్సాక్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ర్యాన్సాక్ చేయటం అంటే వారిని నిజంగా తోసేయటం, కొట్టడం, తర్వాత అనేక రకాలుగా మానవత్వం లేకోకుండా వారు ప్రవర్తించినటువంటి తీరు ఇక్కడ ఈరోజు వీడియోలో చూసాం. ఈరోజు మేమందరం కూడా వెళ్ళి మన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారైనటువంటి రామసుబ్రహ్మణ్యం గారికి రిపోర్ట్ చేశాం. ఆయన చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీని మీద వాళ్ళు కేవలం SC మహిళలు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీ వరకు వచ్చి వారికి కంప్లైంట్ చేయటం అంటే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా నిజంగా ఇబ్బందులు పెడుతుందో వేరే విషయం చెప్పక్కర్లేదు. ఇది ఒక విలేజ్ లోనే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో జరుగుతున్నటువంటి వివక్ష, అనేక రకాలైనటువంటి అరాచక పాలన, రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ కొనసాగినటువంటి సందర్భంలో మేమందరం కూడా తప్పనిసరిగా వారి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం నిజంగా నేనైతే మురళీకృష్ణ గారిని అభినందిస్తున్నాను. అలాగే ఇంకా మా రైతులు, లేడీ రైతులు, అలాగే రైతు కూలీలు, మా యొక్క దళితులు వాళ్ళు చెప్తుంటే ఎంత ప్రాణం విదారకమైపోయిందో నిజంగా నేను చెప్పలేను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్న వీరందరికీ కూడా న్యాయం చేసి ఒక స్పెషల్ రిపోర్ట్ తెప్పించుకుని, ఒక రిపోర్ట్ తీసుకుని వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, సొంత సామాజిక వర్గాలకి ఏ రకంగా దోచిపెడుతున్నారో మా విశాఖపట్నం ఉన్నటువంటి ఎన్నో ఈ యొక్క కంపెనీస్కి ఇచ్చినటువంటి ల్యాండ్సే ఉదాహరణ. కాబట్టి ఈ యొక్క అరాచక పాలన ఎంతో కాలం కొనసాగదని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. తప్పనిసరిగా వీళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పేటువంటి రోజు వస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఈ రోజున జగన్ గారు ఈ రోజున ఎంత అనుకూలంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాలని చూసి తప్పనిసరిగా ప్రజలతో కలిసి ఉండటం అనేది మా అదృష్టం. తప్పనిసరిగా వచ్చే కాలంలో ఏ ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడాలనేటువంటి ఒకే ఒక కోరిక మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు.